లూకా సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది అని సాతాను చెబుతూ ఉన్నాడు. ఎవరు అప్పగించారు సాతానికి? అంటే సాతానికి అప్పగించకముందు అది ఇంకొకరి చేతిలో ఉందన్నమాట. ఎవరు వాళ్ళు అని మనం గమనించినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో సమస్త భూమిని ఏలుదురుగాక అన్నమాట మనం చూస్తున్నాం. యాక్చువల్గా ఈ భూ ప్రపంచానంతటిని కూడా ఇప్పటికి కూడా ఆదాము ఏలుతూ ఆయన అధికారంలో ఉండాలి. అయితే పాపము చేయటం ద్వారా, సాతాను శోధనకు లొంగిపోవటం ద్వారా ఆ అధికారము సాతాను చేతిలోనికి వెళ్ళిపోయింది. వాని చేతిలోనికి ఆదాము తన అధికారాన్ని ఇవ్వడానికి కారణమైన పాపమునకు ప్రాయశ్చిత్తము చేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపాన్ని, లోకాన్ని, సాతానును ఓడించి వాన్ని బంధించి అగాధంలో వేసి ఆ అధికారం తిరిగి మొదటి ఆదాము చేయలేని పనిని కడపటి ఆదాముగా యేసయ్యే వచ్చి యెరూషలేములో కూర్చొని ఆయన బిడ్డలందరినీ పరిపాలకులుగా ఉంచుతూ, రాజ్యాధికారులుగా ఉంచుతూ ఈ లోకాన్ని రాజ్యముగా చేసుకోవడానికే ఆయన ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,